యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు శ్రీ బొకినాల సత్యమూర్తి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఏలూరు మున్సిపాలిటీ, మరియు కీర్తిశేషురాలు శ్రీమతి రోడా గారు, రిటైర్డ్ హెడ్ నర్స్ గారుల ద్వితీయ కుమారుడు. కీర్తిశేషులు బొకినాల జాయ్ క్యావెండిష్ గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. బొకినాల సత్యమూర్తి గారు, శ్రీమతి రోడా అమ్మగారు మా కుటుంబానికి చాలా సమీపస్తులు. మా బాల్యం నుండి కూడా ఈ కుటుంబంతో మాకు పరిచయం ఉన్నది. దేవుని యొక్క భయభక్తుల్లో ఉన్న కుటుంబం. క్యావెండిష్ గారి యొక్క మరణము మమ్మలను కృంగదీసినది. అయినప్పటికీ ప్రభు చిత్తం ప్రభు జరిగించారని విశ్వాసంతో అంగీకరిస్తూ ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు బొకినాల సత్యమూర్తి గారికి మరియు వారి యొక్క కుమారుడు బొకినాల క్లమెంట్ గారి కుటుంబానికి, జమీమా సత్యలత గారి కుటుంబానికి మరియు చిన్న బేబీ గారి కుటుంబానికి ఆదరణ కలగాలని నేను ప్రార్థిస్తాను. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకముగా మీ వాక్యము చేత మమ్మను దర్శించుమని వేడుకుంటున్నాము. మీ దాసులు సత్యమూర్తి అంకుల్ గారి కొరకు వందనాలు. వారి యొక్క కుమారుడు, మా సోదరుడు జాయ్ క్యావెండిష్ గారిని మీ సన్నిధికి మీరు తీసుకున్నందున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, సోదరీలను, సోదరుని కుటుంబాలను, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి గారిని మీరు ఓదార్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుమని నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనకరంగా ప్రసాదించుమని రక్షకుడైన యేసయ్య పేరిట అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను గారు. వ్యవసాయము అనే పదం చాలా వాటికి వినియోగించవచ్చు. ఒకటి, భౌతికంగా వ్యవసాయం. 2, కుటుంబ జీవితం వ్యవసాయంతో పోల్చవచ్చు. 3, దేవుని సేవను కూడా వ్యవసాయంతో పోల్చవచ్చు. ఇక్కడ దేనిని గురించి చెబుతున్నాడు? ఎద్దుల బలమును గుర్చా, మనుషులకు వచ్చే పంటను గుర్చా, లేక విస్తారమైన పంట వచ్చుట చేత కుటుంబానికి కలిగే ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నాడా అనేది మనం ఆలోచించాలి. కుటుంబము సంతోషముగా ఉండాలి, వ్యవసాయ కుటుంబము సంతోషముగా ఉండాలి అనగా, కన్నీటితో విత్తనములు విత్తిన రైతు సంతోష గానముల చేత పంటలు కోసుకొని తీసుకొని రావాలి. అటువంటి పంటలు కోసుకొని పనలు మోసుకొని వచ్చే స్థితి ఎద్దు యొక్క బలమును గూర్చి వ్రాస్తున్నాడు.
ఎద్దుతో దున్నుట చేయుట మనం చూస్తాం. ఇప్పుడు ఎద్దులతో ఎవరు దున్నటం లేదు. ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చేసాయి, మెషిన్స్ వచ్చేసాయి. భూమిని చక్కగా దున్నుతున్నారు వాటి చేత, వాటి మీద విత్తనాలు వేస్తున్నారు. ఒకప్పటి వ్యవసాయం, ఈ మాటలు రాసింది 3000 సంవత్సరాల క్రితం. వ్యవసాయము కొనసాగుటలో ఎద్దు యొక్క బలము విస్తారమైన వచ్చుబడికి కారణమవుతుంది. గాదెలలో ధాన్యం ఉండటానికి ఎద్దు కారణమవుతుంది అన్నప్పుడు గాదెలో ధాన్యము విస్తారమైన ఫలము. గాదెలో ధాన్యము అవసరత కొరకు దాచబడినటువంటి ధాన్యము, జీవింపచేయబడుట కొరకు అవసరమైనటువంటి ఆహారము, మరియు విస్తారమైనటువంటి వచ్చుబడి, ఆదాయము. ఈ రెండింటికి కూడాను ఎద్దుతో పోలుస్తున్నాడు. మాకు బలమైన ఎడ్లు కలవు, అవి ఎంతటి బరువునైనా సునాయాసంగా తీసుకుని వెళ్ళగలవు అని రాస్తున్నాడు. ఇక్కడ ఎద్దులు అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు కష్టించి పనిచేసేటువంటి తత్వము కలిగిన వ్యక్తులు ఉన్న ఇంట ఎద్దు ఉన్న వ్యవసాయమున ఏ విధంగా గాదెలో ధాన్యము, ఏ విధంగా పంటలో లాభము వస్తాయో, కష్టపడి పనిచేసేటువంటి బలము కలిగి పనిచేసేటువంటి మంచి వ్యక్తుల గృహాలు సమృద్ధి కలిగి ఉంటాయి అని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి. వేర్ దేర్ ఆర్ నో ఆక్సన్ ద మెంజర్ ఈజ్ క్లీన్, బట్ అబండెంట్ క్రాప్స్ కమ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆక్స్. కనుక కష్టపడి బలము కలిగి పనిచేసేటువంటి వారిగా ఉండాలి. పై వచనాల్లో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును అని రాస్తున్నప్పుడు ఇక్కడ ఎద్దుల యొక్క బలము వర్ణిస్తున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక గొప్ప స్త్రీమూర్తి ఏ విధంగా ఉంటుందో వివరణ ఇస్తున్నప్పుడు ఆమె తన బలముతో పనిచేస్తుంది అని వ్రాస్తున్నాడు. ఒక మహిళ తన యొక్క బలాన్ని ఎప్పుడైతే తన గృహ నిర్మాణములో వినియోగిస్తుందో ఆ ఇంట సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది, ఆ ఇంట ఆ లాభము కలుగుతుంది. ఆమె తన భర్త యొక్క లాభప్రాప్తికి వెలితి కలుగనీయదు. చూడండి, గృహాల్లో జ్ఞానం గల స్త్రీలు సేవింగ్స్ ద్వారా తన భర్తకు వెలితి కలగనివ్వరు. వారి కుటుంబాలకు ఆపద సమయాలలో, అవసర సమయాలలో వారు రిజర్వ్ చేసినటువంటి మనీతో వాళ్ళు చక్కగా ఆదుకుంటూ ఉంటారు. కనుక జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టును అన్న కాంటెక్స్ట్లో ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగుతుంది అని అర్థం చేసుకుందాం. తర్వాత వచ్చిన నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. ఏ ఫెయిత్ఫుల్ విట్నెస్ డస్ నాట్ లై. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు, బట్ ఎ ఫాల్స్ విట్నెస్ బ్రీత్స్ అవుట్ లైస్. కూట సాక్షి అంటే ఫాల్స్ విట్నెస్, నమ్మకమైనటువంటి సాక్షి, నమ్మకమైన సాక్షి, ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్. ఇక్కడ సాక్షిని గురించి మాట్లాడుతున్నాడు. సత్యము పలికే సాక్షి, అసత్యము పలికే కూట సాక్షి, ఫాల్స్ విట్నెస్. ఈ ఫాల్స్ విట్నెస్ అబద్ధములు ప్రియముగా ఎంచుకుంటాడు. కనుక అబద్ధమాడవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో చాలా తేటగా మోషేకిచ్చిన ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞలలో ఒకదానిగా దేవుడు ఏర్పరిచినట్లుగా మనకు కనిపిస్తోంది. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. గుర్తుపెట్టుకోండి, మనము ఒక విషయాన్ని గురించి మరొకరికి చెబుతున్నప్పుడు మనము నమ్మకమైన వారమైతే మనమిస్తున్న సాక్ష్యము ఖచ్చితముగా వాస్తవమై ఉంటుంది. కలిపి చెరిపెడి మాటలు చెప్పువాడు నమ్మకమైన వాడు కాడు, నమ్మకమైన వాడు
గాడ్. ఆదికాండము 3వ అధ్యాయములో జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నేను మరలా మొదటి వచనానికి కనెక్ట్ చేస్తున్నాను, 5వ వచనాన్ని కూడా. నమ్మకమైన సాక్షి, కూట సాక్షి. చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మీరు చదివితే, హవ్వ సర్పము మధ్య జరిగిన సంభాషణ. ఇది నిజమా? దేవుడైన యెహోవా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని మీతో చెప్పెనా అనేటువంటి సర్పము యొక్క ప్రశ్నకు హవ్వ ఇచ్చిన జవాబు దేవుడు చెప్పినటువంటి మాటతో పోలిస్తే 6 పదాలలో వ్యత్యాసం కనిపిస్తుంది. 3 మాటలు కలిపినది, 3 మాటలు తీసివేసినది. హవ్వ పండు తినక మునుపే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, చూశారు. అయితే మీరు నిరభ్యంతరముగా ఆ తోట వృక్ష ఫలములను తినవచ్చును, అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, అది తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని నరునికి దేవుడు ఆజ్ఞాపించినట్లుంది. కానీ హవ్వ చెప్పిన జవాబులో మేము చావకుండునట్లు అని ప్రారంభించింది. ఆ పదం 2:17లో లేదు. మేము చావకుండునట్లు అని లేదు. ఆ చెట్టు ఫలములను మేము ముట్టకూడదు అని 2:17లో లేదు. 3వ అధ్యాయంలో చెబుతోంది ముట్టకూడదు. తినకూడదని దేవుడు చెప్పాడు, ముట్టకూడదని చెప్పలేదు. చావకుండునట్లు అని చెప్పలేదు. దేవుడు ఆజ్ఞాపించాడని ఉంది. ఆజ్ఞాపించను అనే పదం హవ్వ మాట్లాడలేదు. 3 పదాలు తీసేసింది, 3 పదాలు కలిపేసింది. ఈమె ఏమని విట్నెస్ ఇస్తోంది? ఈమె హవ్వ సర్పమునకు ఏమి విట్నెస్ చెబుతోంది? దేవుడిచ్చిన మాట ఇదే అని చెబుతోంది. అక్కడ ఆమె కూట సాక్షిగా కనిపిస్తోంది. ప్రియమైనదిగా ఆ మాటలను ఎంచుకున్నట్టుగా చెప్పేస్తుంది. ఆమె ఎప్పుడైతే ఆ 3 మాటలు తీసి మరో 3 మాటలు కలిపిందో అక్కడ సర్పమంది మీరు చావనే చావరు అంది. అక్కడి నుంచి మోసం ప్రారంభమైపోయింది. సహోదరుడు సహోదరి, జ్ఞానము లేని మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొనెను. హవ్వ తన ఇల్లు పెరికి వేసుకుంది, తన నివాస స్థలం పెరికి వేసుకుంది. తన భర్త హృదయంలో తన స్థానము డిగ్రేడ్ చేసుకుంది. దేవుని ఎదుట తల వంచుకుంది. పురుషునికి తనంతట తాను తగ్గించుకునే స్వభావానికి వచ్చింది, శిక్షకు వచ్చింది. మానవులందరి మీదకి దుష్పరిమాణం తెచ్చింది. మానవులందరూ, ఆ గృహమే పాడైపోయింది, కుటుంబమే పాడైపోయింది. అందుకని నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. 6వ వచనం. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. జ్ఞానము వెదుకుట అపహాసకుడు వ్యర్థముగా ఎంచుతాడు. 6వ వచనం. ఏ స్కాఫర్ సీక్స్ విజ్డమ్ ఇన్ వెయిన్, బట్ నాలెడ్జ్ ఈజ్ ఈజీ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్. మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ గుర్తుపట్టండి. ఇక్కడ తెలివి గలవాడు అంటే మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్, జ్ఞానం కలిగిన వాడు, విషయ పరిజ్ఞానము కలిగిన వానికి జ్ఞానము ఒక మంచి సులభమైనటువంటిదిగా అబ్బుతుంది. అపహాసకుడు జ్ఞానాన్ని వెతకటం వ్యర్థం, కనుగొనలేడు. అపహాసకుడు అవగాహన లేనివాడు ఉంటాడు. అవగాహన లేనివానికి జ్ఞానం ఏమర్థం అవుతుంది? నేను చెప్పాను, నాబాలు అను మొరటవాడు అపహాసకుడు. దావీదును అపహాస్యం చేశాడు. వాడికి జ్ఞానం ఏమర్థం అవుతుంది? అర్థం కాలేదు. అర్థమవుతుందా మీకు? కానీ జ్ఞానం ఎవరికి అర్థమవుతుందట? అవగాహన కలిగిన వానికి. అబీగయలు జ్ఞానవంతురాలు, ఆవిడికి అవగాహన వచ్చింది. దావీదు ఎవరో తెలుసు, అతని పౌరుషం తెలుసు, అతను కత్తిబడితే ఏమవుతుందో తెలుసు, తన ఇంట పురుషుడు లేకుండా చంపేస్తాడని తెలుసు. కాబట్టి ఆవిడ సంధి చేసుకోవటానికి ఆహార పదార్థాలు తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళి దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసింది. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి? అవగాహనతో కూడినటువంటి అనుభవం.
ఒక విషయాన్ని గురించిన అవగాహన లేకపోతే మనము అంత సులువుగా నెగ్గుకు రాలేము. మనము గెలుచుట అవగాహనను బట్టి ఉంటుంది. చూడండి, ఒక ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు అవగాహన లేనివాడు ఆడితే వెంటనే అవుట్ అయిపోతాడు. అవునా? ఫుట్బాల్ ఆడాలంటే కొన్ని నియమాలు, క్రికెట్ ఆడాలంటే కొన్ని నియమాలు. ఆ నియమాలు ఎరుగక ఇష్టం వచ్చినట్టు ఆడితే ఓటమి పాలవుతారు. కనుక అపహాసకుడు అవగాహన లేనివాడు, కానీ అవగాహన కలిగిన వాడు తెలివి కలిగిన వాడు. కనుక అటువంటి వానికి జ్ఞానం సులువుగా ఉంటుంది, చాలా తేలిగ్గా గుర్తెరగగలుగుతాడు. సోదరుడా, సోదరి, అవగాహన ఉన్నవాడు అన్నప్పుడు దేనిని గుర్చిన అవగాహన? దేనిని గుర్చిన అవగాహన? ఆధ్యాత్మిక రక్షణను గుర్చిన అవగాహన విషయంలో ఏ విధంగా ఉంటున్నాం మనం? తెలివి కలిగి ఉంటున్నామా, తెలివి లేని వారు ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎంత వయస్సు మీదకు వచ్చినా మాకు అసలు మరణమే రాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. వారి నిత్య జీవితాన్ని గురించిన ఆలోచన లేని వారిగానే ప్రవర్తిస్తున్నారు. అది అపహాస్యమైనటువంటి బ్రతుకు. మరణానంతర జీవితాన్ని గురించిన అవగాహన కలిగిన వాడు బాల్య దినాల యందే తన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణగా తెచ్చుకుంటాడు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఒక అపహాసకుడిగా అబ్షాలోము కనిపిస్తాడు. అతడు తన సొంత తండ్రిని సింహాసనం మీద నుండి దింపి కొండలలో అడవులలో పారిపోయేట్టుగా చేశాడు. అతనికి జ్ఞానం ఏం తెలుస్తుంది? అతనికి దేవుని యొక్క తీర్పులను గురించిన అవగాహన ఏం తెలుస్తుంది? ఎంతసేపు అతడు అహీతోపేలు ఇచ్చినటువంటి ఆలోచనల చొప్పున చెడు నడతలే నడుస్తూ పోయాడు. యవనస్తులు ఇచ్చిన చెడు ఆలోచనల చొప్పున దావీదు యొక్క ఉపపత్నులను 10 మందిని చెరిచి తాను ఇశ్రాయేలీల ఎదుట దావీదును వ్యతిరేకిస్తున్నాను అని చెప్పుకోవటానికి చూచాడు. కానీ దేవుని ఎదుట అతడు పాపం చేస్తున్నాననేది గ్రహింపు లేని వాడుకున్నాడు. అదే అవగాహన లేకపోవటం అంటే. పాపం చేస్తున్నవాడు అవగాహన లేనివాడు. ఎందుకంటే దాని వలన వచ్చేటువంటి తీర్పు ఎరుగక అతడు ప్రవర్తిస్తున్నాడు. అవగాహన కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు జ్ఞానమును సులువుగా గ్రహిస్తాడు. జ్ఞానమును సులువుగా గ్రహించుటనగా పాపరహిత జీవితమునకు శ్రద్ధ తీసుకొనుట. మనం పాపం చేస్తే భయంకర ఫలితం ఉంటుంది అనే భయం ఎవరికి ఉంటుందో వాళ్ళే నిజమైన జ్ఞానం గలవారు. అందుకన్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. తరువాత 7వ వచనం, బుద్ధిహీను ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. బుద్ధిహీనుడు లీవ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ ఫూల్, ఫర్ దేర్ యు డు నాట్ మీట్ వర్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. బుద్ధిహీనుడు అంటే జ్ఞానవచనములు కనబడనివాడు. సింపుల్. జ్ఞానవచనములు వాని యందు లేవు. అలాంటి వాడు ఎదుట నుంచి వెళ్ళిపో, పారిపో. నాకు చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు. మిత్రుడు అనే కంటే క్లాస్మేట్. అతడు ఒక దినాన ఒక చోట కనపడ్డాడు. 10 గంటలు అవుతోంది, రాత్రి 10, 10:30. నేను అప్పటి అతనితో ఉన్న క్లాస్మేట్ కాదు, అందుకే నేను అతన్ని విష్ చేశాను. అతను నా మీదకు రౌద్రంగా వచ్చాడు. నేను తర్వాత గ్రహించాను, అతడు ఆల్కహాలిక్ అయి ఉన్నాడు, త్రాగి ఉన్నాడు. ఘోరంగా ఉంది అతని పరిస్థితి. నా ప్రక్కనే మరొక మిత్రుడు, ఇద్దరిని ఎరిగిన వాడున్నాడు. ఆయన నాకు హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక చేశాడంటే, అన్నా నువ్వు వెళ్ళిపో, ఈ స్థలాన్ని విడిచి నీవు వెళ్ళిపో. ఎందుకంటే వీడికి ఇప్పుడు ఏమీ అర్థం కాదు, ఇప్పుడు ఏమీ తెలియదు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎటువంటి ప్రవర్తనలో ఉన్నాడో వీడికి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోమన్నాడు. నేను వచ్చేసినాను. ఆ తరువాత ఆ వ్యక్తి నార్మల్ కండిషన్లో కనపడ్డాడు. కానీ నన్ను చూడటానికి ముఖం చల్లక పక్కకు దిక్కుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడు చాలా కాలం తర్వాత. జ్ఞానవచనములు పలుకని వాడుగా, అసలు లేనివాడుగా ఉన్నాడు అని అంటే అతడి గురించి వాక్యం చెబుతుంది. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోవాలి.
బుద్ధిహీనుని ఎదుట కూర్చొని సహవాసం చేయవద్దు. అట్టి వాడిని విడిచి వెళ్ళిపోయి, ఎందుకంటే వాడి దగ్గర జ్ఞానము లేదు, జ్ఞానవచనము లేదు. జ్ఞానవచనము అంటే దేవుని వాక్యమే. జ్ఞానవచనము అంటే మరొకటి కాదు, దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎవరి యొద్ద నిలిచి ఉంటుంది? దేవుని పిల్లల దగ్గర దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. దేవుని వాక్యము ఎవరి యొద్ద ఉండదో వారు దైవ సంబంధమైన బుద్ధిని కలిగి ఉండలేరు. మానవ సంబంధమైన బుద్ధి మానవుణ్ణి నాశనానికే తీసుకెళ్తుంది. మానవ సంబంధమైన బుద్ధి అన్నప్పుడు ఎవరికైతే పరలోకమును గుర్చినటువంటి అవగాహన లేదో, దేవుని తీర్పును గుర్చినటువంటి అవగాహన లేదో, అట్టివారి యొక్క ఆలోచనలు భూ సంబంధమైనటువంటి పరిమితిని మాత్రమే కలిగి ఉంటాయి. వాళ్ళు నిత్యరాజ్యాన్ని గుర్చిన ఆలోచన వాళ్ళు చెయ్యలేరు. కనుక వాడు బుద్ధిహీనుడే. అంటే నిత్యత్వమును గూర్చిన ఆలోచన లేనివాడు బుద్ధిహీనుడు. ఎందుకంటే వానిలో దేవుని వాక్యము నిలబడదు కదా, జ్ఞానవచనములు కనబడవు కదా. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ భూమి మీద కాంట్రడిక్టరీ పర్సనాలిటీస్, వ్యతిరేక్తమైనటువంటి వ్యక్తిత్వాలతో ఉన్న వారిని గూర్చి వివరణ ఇస్తూ నిత్య జీవితాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు సొలొమోను. భౌతికంగా విశ్వాసపు జీవితం భూమి మీదను కూడా తెలియచేస్తున్నాడు. కనుక భూమి మీద కొందరు జీవితాలు చూస్తున్నప్పుడే అర్థమవుతుంది వారు నిత్యరాజ్యం కొరకు తమ జీవితాలు సిద్ధం చేసుకుంటున్నారని. ఈ రాత్రి వాక్యం వింటున్న నిన్ను నేను అడుగుతున్నాను, నీవు జ్ఞానవచనములు దేవుని వాక్యము కలిగి నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నావా? దేవునికి ఇష్టడుగా నీ జీవితాన్ని సిద్ధం చేసుకుంటున్నావా? మరణానంతర జీవితం దేవుని సన్నిధిలో గడపటానికి నీవు అనుభవ జ్ఞానం కలిగినటువంటి వానిగా సిద్ధపడుతున్నావా? లేక దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకున్నట్టుగా అనుకుంటున్నావా? చాలామంది తమ జీవితం ద్వారా దేవుడు మా జీవితాల్లో లేడు అని వాళ్ళు తెలియచేస్తున్నారు. సువార్తను విశ్వసించిన వారి జీవితంలో దేవుడు లేడు. తరువాత 8వ వచనం, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. తమ ప్రవర్తన కనిపెట్టుకొని ఉండటం వివేకులకు జ్ఞాన లక్షణం. వివేకము కలిగిన వాడు, చూడండి, ద విజ్డమ్ ఆఫ్ ద ప్రూడెంట్ ఈజ్ టు డిజర్న్ హిజ్ వే. ఏమిటి అనగా జ్ఞానం యొక్క లక్షణం ఏమిటి? వివేకి యొక్క లక్షణం ఏమిటంటే తన ప్రవర్తన కనిపెట్టుకొనుట. తన ప్రవర్తన తాను కనిపెట్టుకుంటాడు వివేకం గలవాడు. అది జ్ఞానుని యొక్క లక్షణం. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడట? బుద్ధిహీనుడు మోసపు కృత్యాలే కనపరుచుట మూఢత్వంగా కనపరుస్తాడు. మోసపు కృత్యాలే, తన క్రియలు పరిశీలించుకోడు బుద్ధిహీనుడు. నీతి గలవాడు, జ్ఞానం గలవాడు తన సొంత క్రియలు తానే పరిశీలించుకుంటాడు. అందుకనే ప్రభువు చెప్పినది, తనకు తాను తీర్పు తీర్చుకున్నవాడు తీర్పులోనికి రాడు. అవును, నీకు నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావా? నీ జీవితంలో నీ క్రియలను నీవు పరిశీలించుకుంటున్నావా? ఇది మంచిది, ఇది చెడ్డది అనే విచక్షణ, నీ పనులను నీవే జడ్జి చేసుకుంటున్నావా? చేసుకో. అలా చేసుకున్నప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివి. నీ లోపాలు వేరొకడు చూపించటం కాదు, నీ లోపాలు నీవే తెలుసుకోగలుగుతావు. నీవు రక్షించబడిన వాడవైతే. రక్షించబడిన వాని యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి ఎక్కడ పడిపోయినా అతనికి జ్ఞాపకం చేస్తాడు. అది ఆయన యొక్క విద్యుత్ ధర్మము. ఆయన మన పాపాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు మనము క్షమాపణ కోరుతున్నామా? అది ప్రశ్న. వివేకం కలిగిన వాడు జ్ఞాన లక్షణం ఏమిటంటే తన మార్గాన్ని, తన క్రియలను తాను పరీక్షించుకొని తాను నిర్దోషి అని నిరూపించుకోవాలి. ఎవరికి నిరూపించుకోవాలి? తనకు తానే. దానియేలు గ్రంథంలో దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. రాత్రంతా గడిచింది. ఉదయాన్నే రాజు దర్యావేసి వచ్చి పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించనా? దానియేలు లోపల నుండి జవాబు చెబుతున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని. ఎట్లా కనపడ్డాడు నిర్దోషిగా?
దోషం చేశాడని కదా తీర్పు తీర్చి సింహాల గుహలో వేశారు. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నప్పుడు తాను యథావిధిగా తన గృహానికి వెళ్ళి కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చెను. అది మరి వయలేషన్ ఆఫ్ లా కదా, వయలేషన్ ఆఫ్ ద లా ఆఫ్ ద కంట్రీ. దేశము యొక్క చట్టాన్ని వ్యతిరేకించాడు కదా, అప్పుడు దోషి అయ్యాడు కదా. ఆ దోషి అయినందుకే కదా సింహాల గుహలో వేసింది. కానీ జవాబిస్తున్నాడు సింహాల గుహలో నుండి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. ఎట్లా చెబుతున్నాడు దేవుని దృష్టికి నిర్దోషినేని? తన క్రియలను తానే పరీక్షించుకున్నాడు దానియేలు. జ్ఞానము యొక్క లక్షణం ఇది, వివేకము గలవాని యొక్క లక్షణం ఇది. నా పాపమును నేనే ఎరగాలి, నా పాపమును నేను తెలుసుకోవాలి, నా క్రియలలో దుర్మార్గమును నేను గుర్తుపట్టగలగాలి. అప్పుడే నేను జ్ఞానిగా ఉంటాను. మూఢుడు తన క్రియల ద్వారా మూఢత కనపరుస్తాడు. వాడికి అవేం పట్టవు. ఒక చెడ్డ పని చేసి బహిరంగంగా చెబుతాడు, నేను చెడ్డోడు కాబట్టి చెడ్డ పని చేశాను, నీకెందుకు అన్నట్టు మాట్లాడతాడు. ఇలాంటి వారిని చాలామందిని చూస్తాం మనం. వారు అజ్ఞానములో ఉన్నారు, వారు మూర్ఖతలో ఉన్నారు. వారికి నిత్య జీవితం మీద ఆధారమే లేదు. జ్ఞానహీనులు తమకున్న దాన్ని పాడు చేసుకుంటారు. జ్ఞానము గలవారు తమకున్న దానికి సమకూర్చుకుంటారు, నిర్మించుకుంటారు, వృద్ధి చేసుకుంటారు. జ్ఞానహీనులు తమకు ఉన్నదానిని సైతం పెరికి వేసుకుంటారు. ఈ దినాన మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎట్లా జీవిస్తున్నావు? నీవు నీ క్రియలను పరిశీలించుకోకపోతే నీవు స్వకీయ నాశనానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది వాక్యం తెలియజేస్తున్న సత్యమని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. మోసపు కృత్యాలే బుద్ధిహీనుల కనపరిచేటువంటి మూఢత. మోసపు కృత్యము యాకోబు తన తల్లి అయిన రెబ్కా సలహా మీదట తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు, మూర్ఖుడయ్యాడు. దాని పర్యావసానం 21 సంవత్సరాలు తండ్రికి దూరంగా బ్రతకాల్సి వచ్చింది. సోదరుడా, సోదరి, దేవుని ఆశ్రయిస్తున్నావా? అసత్యాన్ని ఆశ్రయిస్తున్నావా? అబద్ధాన్ని ఆశ్రయించి దీవెన సంపాదిద్దామనుకుంటున్నావా? అది చల్లదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానములో 9వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు శ్రీ బొక్కినాల సత్యమూర్తి రిటైర్డ్ హెచ్ఎం గారు, శ్రీమతి రోడా రిటైర్డ్ హెడ్ నర్స్ గారు ద్వితీయ కుమారుడు, కీర్తిశేషులు బొక్కినాల జాయ్ క్యావెండిష్ గారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ విజయవాడ మున్సిపాలిటీ, వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఓదార్చి ఆదరణ ఇచ్చును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు, ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్యం కొరకై కృతజ్ఞతలు. మీ దాసులు బొక్కినాల సత్యమూర్తి అంకుల్ గారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుని పోగొట్టుకున్న దుఃఖములో ఉన్నారు, ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం. క్యావెండిష్ గారి యొక్క భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్యావెండిష్ గారి యొక్క సహోదరుని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప వీరికి దయచేయండి, మీ ఆదరణ వీరికి ఇవ్వండి. క్రీస్తు యేసునందు మృతునందిన వారు తిరిగి లేస్తారని చెప్పిన లేఖనము ఆయన వీరి యొక్క జీవితంలో విశ్వసించి ఆదరించబడుటకు కృప చేయండి. ప్రభు, మా ప్రేక్షకులు వాక్యం విన్నవారు నిత్యత్వమును గూర్చిన ఆలోచనలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. భూమి మీద 70-80 సంవత్సరాలే, కానీ మరణానంతరం నీ సన్నిధిలో ఉండాలి.
అట్లా ఉంటామో లేదో మమ్మల్ని పరిశీలించుకోవటానికి కృపనివ్వండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.